జియో, ఎయిర్టెల్ తమ వినియోగదారుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. వాయిస్లతో పాటు ఎస్ఎంఎస్ల కోసమే ప్రత్యేకంగా వీటిని తీసుకురావడం జరిగింది. దీంతో ఇప్పుడు వినియోగదారులు తమకు అవసరం లేనప్పుడు డేటా కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద సంఖ్యలో యూజర్లకు ప్రయోజనం కలిగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రాయ్ ఆదేశాలని అనుసరించి జియో, ఎయిర్టెల్ ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రారంభించాయి. కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాల్ని మాత్రమే అందించే ఈ ప్లాన్లు ఇప్పుడు 2 కంపెనీల వెబ్సైట్లో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ 2024 డిసెంబర్ 23న అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. డేటా అవసరం లేని వారికి ఇలాంటి ప్లాన్లు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. ఫీచర్ ఫోన్ వినియోగదారులతో పాటు 2 సిమ్లను ఉపయోగించే వారికి కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ట్రాయ్ ఆదేశాలని అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట 2 రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. $458, $1958 ప్లాన్ను ప్రారంభించింది. 458 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్తో పాటు 1000 ఉచిత ఎస్ఎంఎస్లను పొందవచ్చు. అలాగే జియో సినిమా, జియో టీవీ యాప్లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉంటుంది. అదేవిధంగా $1958 ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిలో ఉచిత అపరిమిత కాలింగ్, 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇందులో కూడా మొబైల్ డేటా ఇవ్వలేదు. జియో మాదిరిగానే ఎయిర్టెల్ కూడా 2 వాయిస్ ఓన్లీ ప్లాన్లను తీసుకొచ్చింది. కంపెనీ 509 ప్లాన్లో 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 900 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. అలాగే 1999 ప్లాన్లో వినియోగదారులకు 1 ఏడాది చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్, 3600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.